Hi guys, good morning. Welcome to my channel. So ivala day 4, 5 or something. So morning levagane Maneri lake ila undi maku view. Gangotri temple ki start avutunnam annamata. Time 7 annaru, 7:30 ayindi. Andaram ready. So ippudu ready ayyi vellipotunnam Gangotri. Ikkada nunchi oka 3 hours journey anta. Okay. అండ్ ఇంకా మేము కిందికి రాగానే మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది. పరాటా ఇంకా పెరుగు కాంబినేషన్ ఇచ్చారనమాట. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేము 7:30, 7:40 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. 7:30, 7:40కి స్టార్ట్ అయితే మేము అక్కడ రీచ్ అవ్వడానికి 11:30 అలా అయ్యింది. 4 hours టైం పట్టింది. 3 hours వెళ్ళిపోవచ్చు. అండ్ ఎందుకంటే మిడిల్లో ఆగాము, యాపిల్ తోటలు వచ్చాయి. సో అవి కూడా మాకు చూపించడానికని ఆపారనమాట. అవి కొంచెం కిందికి ఉన్నాయి. సో మేము ఎవరం కింది దిగలేదు, రాకేష్ వాళ్ళు వెళ్ళి క్యాప్చర్ చేసుకొని వచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుండేది. ప్రతి ఒక్క చెట్టుకి అన్నన్ని పళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ టేస్ట్ కూడా తీయగా మంచిగానే ఉన్నాయి. మేము అక్కడే కొనుక్కున్నాం అనమాట. అందరము ఒక 2 kgs అలా లంచ్లో తినొచ్చు ఎప్పుడైనా ఖాళీ కానీ. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి లంకా బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇలాంటి బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి. మేము గంగోత్రికి వచ్చాము. అక్కడ వెహికల్ పార్క్ చేసాం. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. మేము ఎన్నిటికి 7:30కి స్టార్ట్ అయ్యాం. దిగే వరకు 11:30 అయింది. ఇక్కడ దగ్గరలోనే అంట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. గంగోత్రి టెంపుల్కి ఈ హార్చ్ లోపల నుంచి స్ట్రెయిట్గా వెళ్ళాలన్నమాట. ఒకటే దారి ఉంటుంది. 1 kilometer లోపే ఉంటుంది అనుకుంటాను. నడుచుకుంటూనే వెళ్ళాలి. పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి ఉండదన్నమాట, అంత ప్లేస్ ఉండదు. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మనం, టోకెన్ నెంబర్ అలాంటివి చేయించుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఇంకా లోపలి దాకా షాపింగ్సే ఉంటాయి. ఇంకా ఇక్కడ స్టే చేసుకోవడానికి హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. కొంతమంది డైరెక్ట్గా గంగోత్రికే వచ్చి ఉంటారు కదా, సో అలా ఉండడానికి వాళ్ళకి స్టే కూడా ఉందన్నమాట. రీజనబుల్ ప్రైజెస్సే ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే మేము కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి మాకు అంత ఐడియా లేదు. అండ్ ఇంకా షాపింగ్ అయితే నాకైతే బాగానే అనిపించింది. అన్నీ సేమ్ వేరే ప్లేస్లలో ఉన్నట్టే దీపాలు, దేవుడి సామాన్లు, దేవుడి ఫొటోస్ అలాంటివి ఉన్నాయి. ఇంకా స్పెషల్గా అంటే ఏం లేవు. ఉలన్ డ్రెస్సెస్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. తీసుకుందాం అనుకున్నాను, బట్ కాస్ట్లీ అనిపించింది. అదేదో హైదరాబాద్లో కూడా దొరుకుతుంది కదా అని చెప్పి నేను కూడా అంత వాటిపైన ఏం పెట్టలేదు. ఇంకా దేవుడికి టెంపుల్కి వెళ్ళే ముందు మనకి చెప్పుల స్టాండ్లో అయితే చెప్పులు పెట్టుకొని వెళ్ళిపోవాలి. అది ఎక్కడైనా అలానే చేస్తారు. ఇంకా చూసుకొని లోపలికైతే వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళినాక నాకైతే దేవుడి ప్రాంగణం అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా నచ్చింది. అదొక వైబ్స్ అయితే అనిపించింది అనమాట. ప్రజెంట్గా అంతమంది ఉన్నా కూడా అంత హెవీగా అనిపించలేదు. అండ్ ఫస్ట్ నాకు ఇక్కడ వినాయకుడి దర్శనం చేసుకొని ఇక్కడ శివాలయము, దాని తర్వాత ఇక్కడ గంగోత్రి మాత టెంపుల్ అనమాట. చాలా రష్ అయితే ఉన్నట్టే అనిపించింది, బట్ మాకు అంత దర్శనానికి అంత టైం అయితే ఏం పట్టలేదు. జస్ట్ 5-10 minutes లోపే వచ్చేసాము. 2 times చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నామన్నమాట మేము లైన్లో. ఇంకా ఇక్కడ నుంచి దారి ఉంటాయి. ఇదే అండి మెయిన్ గంగోత్రి మాత టెంపుల్. అమ్మవారు మంచిగా విగ్రహం చిన్న బొమ్మల్లాగా అనిపిస్తారనమాట. నేనైతే లోపల వీడియో తీసుకోలేదు, తీసుకుందాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను. ఇంకా లోపలికి వెళ్ళినాను, ఫోన్ లోపల పెట్టేసుకోమన్నారు. ఇక్కడ దర్శనానికి ఏం ఎక్కువ టికెట్స్ ఏమి ఉండదండి. ఎవరైనా తెలియక టికెట్స్ తీసుకోవడం కూడా వేస్ట్, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది దర్శనము. చాలా ప్లేసెస్ నుంచి వస్తారనమాట. సో ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల చాలామందికి ఈ టెంపుల్స్కి వెళ్ళాలి అన్న ఒక ఆశ అలాంటివి కలిగి చాలామంది వస్తున్నారు ఇలా యూట్యూబ్లో, ఇలాంటి సోషల్ మీడియాలో ఉండడం వల్ల. ఇంతకుముందు అలాంటిది ఎక్కువ లేదు కాబట్టి అంత దూరం ఎవరు వెళ్తారు అని అనుకునే వాళ్ళు మన పెద్దవాళ్ళు. అండ్ అంత ఈజీ కాదండి ఇలాంటి ప్లేసెస్కి రావడం. నేను జర్నీ చేశాను కదా, ఆ టైంలో నాకు చాలా రిస్కీ అనిపించింది. బట్ ఆ రిస్క్ చేసి దేవుడి దర్శనం చేసుకుంటే ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఇలా కీర్తనని పాడే వాళ్ళు కూడా వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు ఫారినర్స్ అయ్యి ఉండి కూడా దేవుడి భజనలు చేస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించింది. మనమేమో జస్ట్ దేవుని మొక్కుకొని అలా వదిలేసుకుంటాము, బట్ ఎవరి భక్తి వాళ్ళే అండి. ఎవరిని ఒకరికి కించపరచాల్సిన అవసరం లేదు. మన లోపల మనం దేవుణ్ణి మొక్కుకుంటే చాలు అనే ఒక నమ్మకం ఉంటే చాలు. అండ్ నేను అంత దూరం వెళ్ళి దేవుణ్ణి ఒకటే మొక్కున్నాను, అందరం హ్యాపీగా ఉండాలి అని చెప్పి. ఇంకా మంచిగా కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాక మేము గంగోత్రిలో ఉన్న భగీరథ నదిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట.
చూడ్డానికి అక్కడ వాటర్ ఫ్లోటింగ్ చాలా తక్కువ అనిపించింది, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి అనమాట. చూడండి జనాలు అయితే చాలామంది ఉన్నారు. మేము ఇంకొక ఆస్పీషియస్ డేస్ వెళ్ళామన్నమాట, అది కూడా పెద్ద అమాస అంటారు కదా, ఆ రోజు మేము అక్కడ ఉన్నాము. అండ్ అక్కడ చాలామంది చనిపోయిన వాళ్ళకి పూజలు చేయించుకుంటున్నారు, అలా చేయించుకోవడం చాలా మంచిది అని కూడా అన్నారనమాట. ఇంకా మేము మా నాన్నకు చేయించుకుందాం అనుకున్నాను, బట్ ఇంకా అమ్మాయిలు చేయొద్దు అని ఉన్నారు. కొంతమంది అక్కడ డబ్బుల కోసం కూడా చేయొచ్చు అని చెప్తారు. సరేలే మనస్ఫూర్తిగా అయితే దేవుని మొక్కుని అయితే వచ్చాము. అండ్ ఇంకా మేము అక్కడ గంగా వాటర్ తీసుకోవడానికి చిన్న చిన్న బాటిల్స్ కొనుక్కున్నాం అనమాట. అది 5 రూపీస్ అలా ఒక పెద్ద బాటిల్లో తీసుకున్నాము. ఇంటి దగ్గర అందరికీ కొంచెం కొంచెం ఇవ్వచ్చులే అన్న దాంతో నేను తీసుకొచ్చాను. అండ్ నాకు గంగోత్రి అంటే గంగోత్రి సినిమాలో ఉన్న గంగోత్రియే మైండ్లో ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం చేంజే ఉంది. బట్ ఇలాంటి పవిత్రమైన ప్లేసెస్కి లైఫ్లో ఒక్కసారైనా రావాలి. ఇంత దూరం వచ్చాక మనం గంగాదేవికి పూజ చేసుకోకపోతే ఎలా? సో ఇద్దరం కలిసి మేము పూజ చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. అది కూడా ఇలాంటి వీడియోస్ తీసుకోవడం వల్ల మన లైఫ్లో ఎప్పటికైనా మనం చూసుకోవడానికి గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇది ఏం ప్లానింగ్ చేయలేదండి, అనుకోకుండా మాకు దేవుడి అవకాశం ఇచ్చాడు వెళ్ళడానికి. మళ్ళీ ఫ్యూచర్లో వెళ్తామో లేదో కూడా తెలీదు, మళ్ళీ ఛాన్స్ ఉంటే వెళ్ళాలనే కోరుకుంటున్నాము. తర్వాత ఇంకా మేము పూజ చేసేసుకొని అన్నీ చేసేసుకొని ఇక్కడ శివాలయం దర్శనం కూడా చేసేసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము. అండ్ పూజ అన్నీ బాగా జరిగాయండి. అందరం హ్యాపీగా దర్శనం చేసుకున్నాము, కొంచెం టైం కూడా స్పెండ్ చేసాము. రిటర్న్లో చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాం అనమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. గంగోత్రి చార్ధామ్ ఉండే ఫోటో అనమాట అది. అన్ని దాములు ఉంటాయి. అండ్ కేతనకు ఒక చిన్న కడెం తీసుకున్నాము. ఇంకా అంతే, ఇంకేం షాపింగ్ చేయలేదు. వస్తూ ఉంటే ఇవి చూడగానే పీర్లలాగా అనిపించింది, బట్ పీర్లు అయితే కాదు. అక్కడ గంగాదేవికి వాళ్ళు అలా పూజ చేసుకుంటారు, అది వాళ్ళ ట్రెడిషన్ అనుకుంటా. సో చూస్తే బాగా అనిపించింది. వాళ్ళు మంచిగా సౌండ్స్తో తీసుకెళ్లారు. సో అది కూడా నేను క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను. దీని తర్వాత ఇంకా లంచ్ చేద్దాం అనుకున్నాం అక్కడ, బట్ చాలా కాస్ట్ అండి. ఇడ్లీ దోశ 1 ప్లేట్కే 200 అలా కూడా ఉందన్నమాట. జ్యూస్ అయితే 250 రూపీస్ ఉంది. సో ఎందుకులే చెప్పి మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ మాకు అక్కడే 2:30 అలా అయింది. ఇంకా మేము బస్ ఎక్కేసి డైరెక్ట్గా యాపిల్సే లంచ్ లాగా చేసేసుకొని రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చేసరికి 6:30 అలా అయిందనమాట. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ అక్కడే ఉన్నాం కాబట్టి గంగా హారతికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఆ రోజు అమావాస్య కాబట్టి ఇంకా ఇది స్పెషల్ అనమాట. అలా హారతికి ఉండడం కూడా స్పెషలే. సో మాకు చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళేసరికి డిన్నర్ అయితే రెడీగా ఉంది. ఇంకా మేము డిన్నర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డేకి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడితో మా చార్ధామ్ యాత్రలో 2వ ధామ్ యాత్ర అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. సో ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.